హాయ్ ఫ్రెండ్స్, CT110 బండి అయితే మన దగ్గరికి ఈరోజు రావడం అయితే జరిగింది. స్పీడోమీటర్ కేబుల్ అనేది పనిచేయట్లే అన్నారు. ఒకవేళ చూద్దాం ఫ్రెండ్, అలా ఎందుకు పనిచేయట్లేదు అనేది. ముందైతే వీల్ దగ్గర బోల్ట్ అనేది ఉంటుంది, స్పీడోమీటర్ కేబుల్ బోల్ట్ అనేది. ఆ బోల్ట్ అనేది ఓడి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓడి తీసిన తర్వాత మనం లాన్ నుంచి అయితే విన్నర్ వైర్ అనేది బయటికి తీయాలి. బయటికి తీస్తే అది విన్నర్ వైర్ పోయిందా వరం పోయిందని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్నర్ వైర్ అయితే బయటకు తీసాం ఫ్రెండ్స్. ఇన్నర్ వైర్ తీస్తే అది లాన్ సిలిం బట్టి స్ట్రక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వరం చూద్దాం ఫ్రెండ్స్, వరం అనేది ఎలా ఉందో. వరం అనేది అయితే ఇది బాగానే ఉంది ఫ్రెండ్స్, లాన్ అయితే బాగానే తిరుగుతుంది. ఇప్పుడు కొన్ని బండ్లకి ఏంటంటే వరం కూడా పోతుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ పోటాన బండి కడిగినప్పుడు కానీ వాటర్లో పోవటానికి కానీ ఎక్కువగా కేబుల్ అయిపోతాయి ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం అయితే డూమ్ తీస్తున్నాం చూడండి. డూమ్ అయితే తీసాం. మీటర్ కేస్ దగ్గర అయితే థ్రెడ్డింగ్తో ఉంటుంది కేబుల్. ఆ కేబుల్ మనం కటింగ్ వేర్ పెట్టి అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కటింగ్ వేర్ పెట్టి అయితే తీస్తున్నా. తీసిన తర్వాత మనం కొత్త కేబుల్కి మీకు MRPతో సహా చూపిస్తాను చూడండి. కొత్త కేబుల్ వేసేటప్పుడు అదైతే కేబుల్ అయితే ఎంతో కాస్ట్ అయితే లేదు, ₹105 అయితే ఉంది కాస్ట్. మంచి కేబుల్ ఇది, చుప్పరిదిత్ అని. లేదంటే ఒరిజినల్ దొరికిన ఒరిజినల్ కూడా ఉంటుంది. మాకైతే మా షాప్లో అయితే ఇదే ఉంది. మేమైతే ఇప్పుడు ఈ కేబుల్ వేస్తున్నాం. కేబుల్ అయితే మనం పైన కూడా ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే లాన్ ఇన్నర్ వైర్ మీటర్లో పెట్టి కేబుల్ థ్రెడ్డింగ్తో ఫిట్ చేసుకోవాలి. ఇన్నర్ వైర్ ఏంటంటే మనం బిగించేటప్పుడు కిందకు వస్తుంది. ఎందుకంటే మీటర్ కేబుల్ అనేది తప్పితే మాత్రానికి మళ్ళీ ఓడి తీసుకొని మళ్ళీ మంచిగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. బోల్డ్ కూడా గట్టిగా టైట్ అయ్యింది, ఎందుకంటే రన్నింగ్లో అయితే ఊడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కింద అయితే వీల్ బోల్ట్ దగ్గర అయితే మనం ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఎక్కడైతే బోల్ట్ తీసారో అక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అదైతే ఇక్కడ స్పీడోమీటర్ రోడ్ తీసాం కాబట్టి మళ్ళీ అక్కడనే పెట్టండి. పెట్టిన తర్వాత అది కేబుల్ లోన్కి వెళ్ళాలంటే ఒకసారి చక్రం అనేది తిప్పండి. తిప్పితే ఫ్రీగా అనేది లోన్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ఏటీఎం బోల్ట్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒకటి తీసింది మళ్ళీ ఆ బోల్ట్ బిగించుకోవాలి. బోల్ట్ బిగించుకున్న తర్వాత బిట్టి పెట్టి మనం అయితే ఫుల్గా టైట్ వేసుకోవాలి. టైట్ వేసుకున్న తర్వాత మనకి మీటర్ పనిచేస్తుందో లేదనే తెలియదు. అది టైట్ వేయకుండా మనం వీల్ తిప్పితే మాత్రానికి మళ్ళీ ఆ కేబుల్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ బిగించుకోవాలంటే మళ్ళీ టైం పడుతుంది కాబట్టి ఒకేసారి చూసుకోండి. ఏదైనా మీటర్ అనేది అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకేమన్నా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మా వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్.